హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు, ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్పిఎఫ్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్స్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ వెబ్సైట్లో లాగిన్ టు పోర్టల్ ఇస్ disabled due to objection review activities and it will be enabled and once objection review is completed and scorecard are ready to be viewed. objection review పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. కంప్లీట్ అవ్వగానే స్కోర్ కార్డు చూపించడం జరుగుతుంది అని చెప్తున్నారు. మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో వన్స్ ఇది ఒక స్టెప్ కంప్లీట్ అయితే మనకి స్కోర్ కార్డ్ వచ్చేసింది. సో మనకి స్కోర్ కార్డ్ వచ్చేసి ఒక 2-3 డేస్లో వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకు ఫస్ట్ పోర్టల్ ఇట్లా పెట్టడం జరిగింది, చాలామంది చూశారు కూడా. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇలానే చూపిస్తుంది కాబట్టి లోపు రావచ్చు, లేదంటే ఒక 2-3 డేస్ అటు ఇటు కావచ్చు. సో ఈ మధ్యలో ఈ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 25 డేట్ లోపు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీరు వెయిట్ చేయండి. సో చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు ఆర్పిఎఫ్ రిజల్ట్ కోసం. సో మంచి స్కోర్ ఇచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో డిలే చేయొద్దండి మనకి, ఎందుకంటే ఆర్పిఎఫ్ సంబంధించిన ఫిజికల్ వచ్చేసి మనకి ఈ మంత్ 22 నుంచి నెక్స్ట్ మంత్ 2 వరకు జరుగుతున్నాయి. సో మనకి వీళ్ళ ఫిజికల్ అయిన వెంటనే మనకు కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి కరెక్ట్గా మంత్ ఉంది అని అనుకుని గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా వరకు ఫిల్టర్ అయ్యేది ఫిజికల్లోనే. మీకు చాలామంది మీరు ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత హార్డ్గా ఉందో. సో మీరు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు మాత్రం కొద్దిగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇన్ టైంలో కొట్టే విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇన్ టైంలో కొట్టాలంటే ఆడే బెస్ట్ టైం చేయడానికి అవకాశం ఉంటుంది. సో బెస్ట్ టైం తీయకపోయినా కానీ మన అక్కడ బెస్ట్ టైం తీసినా కానీ ఇంత లోపు తీసినా కానీ మనకి స్కోర్ అంటే మీరు స్కోర్ లేదు కాబట్టి జస్ట్ క్వాలిఫై అయినా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీరు ఇన్ టైంలో కొట్టాలంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు భయం ఉండదు. సో ఆ భయమే మీకు చాలా వరకు డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అది కాక ఇప్పుడు ప్రజెంట్ మనకి RFID చిప్ కాబట్టి ప్రతి మిలియన్ ఆఫ్ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీరు ఇన్ టైంలో ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే ఒక్కసారి మీకు ఇక్కడ ఇన్ టైంలో టైమింగ్ పడిందంటే మీకు ఈజీగానే ఫ్రెండ్స్. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో మరియు ఈ మంత్ 25 లోపు రావడానికి అవకాశం ఉంది, లేదంటే 2 డేస్లో రావచ్చు, ఈ రోజు నైట్ లోపే రావచ్చు. చాలా వరకు ప్రాసెస్ అయిపోయింది, కానీ అబ్జెక్షన్ రివ్యూస్ సంబంధించిన స్టెప్ కంప్లీట్ అయితే మనకి స్కోర్ కార్డ్ చూపించడం జరుగుతుంది. సో ఆ స్కోర్ కార్డులో మీరు ఇంకోసారి మీరు రాసిన షిఫ్ట్ మొత్తం పేపర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు స్కోర్ కార్డ్ అవ్వడం జరుగుతుంది. సో నార్మేషన్ స్కోర్ ఎంత వచ్చింది కూడా చూపిస్తుంది. దాని తర్వాత మీకు ఇంకో 1 వీక్ లేదంటే 2 వీక్స్ తర్వాత మీకు ఫిజికల్ సంబంధించిన అప్టిట్యూడ్ వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఆగస్ట్ లోపు మొత్తం ప్రాసెస్ అయిపోవాలని ఉన్నారు. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లోనే అడగండి, లేదంటే టెలిగ్రామ్లోనే అడగండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ ఆర్పిఎఫ్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో ఆర్పిఎఫ్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూడడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.